హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిడిల్ ఈస్ట్ వార్ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడడంతో కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుందండి. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల వల్ల భారతదేశానికి అందాల్సిన ఎల్పిజి దిగుమతులు దాదాపు 50% మేర పడిపోయాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దేశీయంగా వంట గ్యాస్ కొరత ఏర్పడకుండా పెట్రోలియం భద్రత మరియు లైసెన్సింగ్ నిబంధనలు తాత్కాలికంగా సడలిస్తూ కేంద్రం ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా గతంలో నిలిపేసిన పీడీఎస్ కిరోసిన్ పంపిణీని తిరిగి పునరుద్ధరించడమే కాకుండా దానిని ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల ద్వారా కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నూతన విధానం ప్రకారం ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి 21 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సడలింపులు అయితే వర్తిస్తాయి. సాధారణంగా రేషన్ షాపులకే పరిమితం అయ్యే కిరోసిన్ ఇప్పుడు ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో కూడా లభ్యం కానుంది. గ్యాస్ సిలిండర్ కొరత భయాల నేపథ్యంలో తక్కువ ఆదాయ వర్గాలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు కిరోసిన్ ను ఒక ప్రత్యామ్నాయ ఇంధనంగా అందుబాటులో ఉంచడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ తాత్కాలిక ఏర్పాటు సుమారు 60 రోజుల పాటు అమల్లో అయితే ఉంటుందండి. ఇక దీనికోసం ప్రభుత్వం అదనంగా 48,000 కిలో లీటర్ల కిరోసిన్ అయితే కేటాయించింది. గృహ అవసరాలకు కిరోసిన్ వాడుకునే వెసులుబాటు కల్పించడం ద్వారా వంటింట్లో గ్యాస్ వినియోగం పైన ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అయితే కాలుష్య కారకమైన కిరోసిన్ వాడకాన్ని తగ్గించి పైపుడు న్యాచురల్ గ్యాస్ అంటే పిఎన్జి వైపు ప్రజలను మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో సామాన్యులను ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం ఈ చర్యలు అయితే చేపట్టింది. మరి ఇంకా త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ కిరోసిన్ ని పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేయాలనేసి కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.